వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. క్యాబేజ్ బొండా చేస్తున్నానండి. క్యాబేజ్ సన్నగా తరుక్కోవాలి, ఆనియన్ సన్నగా తరగాలి, కొత్తిమీర కరివేపాకు సన్నగా తరుక్కోవాలి. చాలా బాగుంటాయండి క్యాబేజ్ బొండాలు. ఎలా చేయాలో చూపిస్తాను. ఉల్లిపాయ, క్యాబేజ్ అన్ని తరిగినటువంటి గిన్నెలోకి వేసుకోవాలి. సన్నగా తరగాలండి, చాలా బాగుంటాయి అన్నమాట. కొంచెం పసుపు, కొంచెం కారం, ఉప్పు చూసి వేసుకోవాలి. కొంచెం శనగపప్పు అండి, పైన శనగపప్పు వేసి జీలకర్ర నలిచి వేయండి. మొత్తం ఇది కలిపేసుకోవాలి. ఉప్పు వేసినాం కదా, కొద్దిగా వాటర్ వచ్చేస్తుంది. అంతే ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కలిపితే కొంచెం అనేది వాటర్ లాగా వస్తుంది కదా, అప్పుడు శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. పిండి ఎంత పడుతుందో అంత వేసుకొని కలుపుకోవాలండి. పిండి తక్కువ ఉండాలి. వేసినాక ధనియాల పొడి, కారం, ఉప్పు, జీలకర్ర అన్నీ వేసినవి కలిపి పెట్టుకోవాలి. ఇట్లా కొంచెం వాటర్ వచ్చేస్తుంది. ఒక 2 వేస్తానండి, ఎక్కువ వేయద్దు. ఇది కలిపేసుకోవాలి. ఒక స్పూను బియ్యం పిండి అండి. ఇది గట్టిగా అయింది కదా, కొద్దిగా మనము వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటే కలిపేస్తాం. సోడా అండి, ఒక స్పూన్ నూగులు వేస్తే చాలా బాగుంటుంది. ఈ మాత్రం ఉండాలండి, మరీ లూజ్ ఉండకూడదు. ఈ మాత్రం ఉండాలి. ఇట్లా ఇట్లా రావాలి. మనం వేసేటప్పుడు ఇట్లా రౌండ్గా పడాలి. ఆయిల్ వేసుకుందామండి. కొంచెము పిండి ఉందండి, పూరి పిండి. 2 పూరీలు చేసేసి నైట్ ఇంకా అన్నం రైస్ చేయకుండా కొంచెం ఇంత పూరి చేసేసి ఒకటేసారి 4 చేసేస్తా. ఇంకా పెద్దగా అనిపిస్తుంది, అందుకే అడుగుతున్నా. ఒకటేసారి 4 చేసేస్తే ఊకే. నేను చపాతీ లాగా రుద్దితే చపాతీ అనుకున్నా. కొంచెం పిండి మిగిలిందండి మార్నింగ్, ఇంత చేసేద్దామని. ఆలు కుర్మా ఉంది, ఇంకా 4 తినేస్తే ఇంత. ఇప్పుడు కలుపుకోండి. చిన్న చిన్న రౌండ్గా వేసుకోవాలండి. చిన్న చిన్న బాల్ వేసుకోవాలి. సరే ఇది ఇట్లా ఎర్రగానే కావాలండి, బొండ బాగుంటాయి. ఇట్లా రౌండ్గా తిప్పుకోవాలి. అన్నీ ఒకటే లెవెల్గా కాలుతాయి.
ఇప్పుడు సన్నగా చేద్దాం, లోపల బాగా కలుగుతుంది. ఇవి కొంచెం కలరు ఎర్రగానే ఉండాలండి, లోపల మంచిగా ఉడుకుతాయి. పైన మనకి తెల్లగా ఉంటే లోపల పిండి పిండి ఉంటుంది, పైన ఎర్రగా వచ్చినాయంటే ఇంకా లోపల కూడా బాగా కాలినాయని. క్యాబేజీ బొండా రెడీ అయిందండి, అయిపోయినాయి. లాస్ట్ ఇది లాస్ట్ ట్రిప్ అండి. స్టవ్ బంద్ చేసి వేడి క్యాబేజీ బొండా రెడీ. ఇలా చేసుకోండి, సాయంత్రం పూట స్నాక్ లాగా చాలా బాగుంటాయండి. వేడి క్యాబేజీ బొండాలండి, ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయండి. తక్కువ శనగపిండి మంచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇలా చేసుకోండి. ఇలా క్యాబేజ్ ఉన్నప్పుడు పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంటాయండి. వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకోవాలి, చాలా బాగుంటాయి. ఉంటానండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.